Hi, hello, namaste. Welcome back to my channel, My Little Angel World. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే షై అవే నుంచి నేను రెగ్యులర్గా యూస్ చేసే బ్రాస్ అయితే తెప్పించాను. ఇవి చాలా బాగున్నాయి నిజంగా. కొంచెం కాస్ట్ అనిపించినాయి కానీ ఓకే అనిపించినాయి. ఎందుకు అనంటే నార్మల్‌గా వేసుకునే వాటికి, వీటికి డిఫరెన్సెస్ అయితే నేను చూసున్నా. అందరూ ఏదో చెప్తారు, వీళ్ళకెట్లా తెలుస్తది అనిపిచ్చింది. బయట తీసుకునే వాటిలకి కొంచెం బయట తీసుకునే వాటిలకి, వీటిలకి కొంచెం తేడా ఎక్కడొచ్చింది, ఏంటి అనేది కూడా చెప్తాను. క్లాత్ వైస్‌గా అయితే 2 ఓకే. అంటే మరీ బయట వాటిలతోటి అంటే డైసిటీ సంథింగ్ అలా కొన్ని కొన్ని ఉన్నాయి కదా! అలానే ఇది కూడా క్లాత్ బావుంది. వేరియేషన్ ఎక్కడొచ్చిందంటే మనకి వెనక హుక్ పెట్టుకునే బ్యాండ్ ఒకటుంటది కదా! అక్కడికి ముందు సైడ్ ఉండేదానికి మధ్యలో ఒక స్లిట్ లాగా అంటే చిన్న కట్‌లాగా ఇచ్చేసి మళ్ళీ అక్కడ స్టిచ్ చేయడము అండ్ ఫుల్ కవరేజ్ ఉండడము. ఓకే. ఎలా వాష్ చేసుకోవాలి, ఎలా వాష్ చేసుకోకూడదు అనేది ఉంది. ఇది షై అవే వాటిలికి అనే కాదు. ఐ థింక్ మొత్తానికి అంటే మనం డైసీడీ కొన్నానో లేకపోతే ప్రిస్మాలో కొన్నా, ఎక్కడ కొన్నా కానీ అవి ఈట్లికి సెట్ అయిపోయిద్ది అనిపించింది. వాళ్ళు చెప్పిందేంటంటే జస్ట్ ఫస్ట్ వాష్ చేయండి వార్మ్ వాటర్ తోటి. గట్టిగా వాష్ చేయకుండా జస్ట్ నార్మల్‌గా జెంటిల్‌గా వాష్ చేసి తర్వాత వాటిల్ని పిండకుండా మనము ఒక టవల్ తోటి తుడిచేస్తే తర్వాత తుడిచి మళ్ళీ తర్వాత ఈవెన్‌గా అంటే 2 వైపులా సమానంగా ఉండేలాగా దండం మీద ఆరేసామంటే ఎక్కువ రోజులు మన్నుతాయంట. అట్ దట్ సేమ్ టైము ఆహ్, హ్మ్, సాగకుండా ఉంటాయి అనేసి చెప్పారు. ఓకే. నిజమే కదా అని అనిపించింది. సో, మనం డబ్బులు పెట్టినా కానీ అంటే బయట వాటిలకి వీటిలకి 50 ఆర్ 40 రూపీస్ అలా డిఫరెన్స్ వచ్చింది ఈచ్ వన్‌కి. ఎగ్జాక్ట్‌లీ వీటి ప్రైస్ ఈచ్ వన్ వచ్చేసి 536 ఇచ్చారు. కానీ 3 వచ్చేసి నాకు 938కి వచ్చినాయి. సో, బానే తగ్గినియి అనేసి అనిపించింది. మీరే కౌంట్ చేసుకోండి. 536 ఈచ్ వన్ అంటే 3 అంటే ఎంతో వస్తది మనకి. 938కి వచ్చింది అనంటే ఎంత మనం బెనిఫిట్ వచ్చింది అనేది. ఓకేనా? ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ ద వాచ్.